అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. హమాస్ పైన దాడి ప్రస్తావన లేనందుకే 121 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం తెలిపింది. అమెరికా సవరణకు తిరస్కరణ. ఉగ్రవాదము క్యాన్సర్ లాంటిదన్న భారత్ గాజాకు మానవతా సహాయంపైన ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపైన జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దానిలోని హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడం వల్లనే భారత్ ఈ ఓటింగ్కి గైర్హాజరైన కారణంగా కనిపిస్తుంది. మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐక్యరాజ్య సమితి అత్యవసర ప్రత్యేక సెషన్స్లో ఈ ముసాయిదా తీర్మానంపైన ప్రవేశపెట్టింది. పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్థించటము పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. 121 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 44 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. భారత్తో పాటు కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. తీర్మానంపైన ఓటింగ్కు భారత్ దూరంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కజకిస్తాన్లోని బొగ్గు గనిలో శనివారం మంటలు చెలరేగి కనీసం 32 మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది ఆచూకీ తెలియడం లేదు. కరగండ ప్రాంతంలోని కొస్తెంకో గనిలో ఈ ప్రమాదం జరిగినప్పుడు 252 మంది అక్కడ పనిచేస్తున్నారు. మీథేన్ వాయువు కారణంగా ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలర్ మిత్తల్కు చెందిన తిమోర్తౌ కంపెనీ ఈ గనిని నిర్వహిస్తుంది. ఆగస్టులో ఇదే గనిలో జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు ప్రాణాలను కోల్పోయారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల గీతానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం. నంద్యాల జిల్లా శ్రీశైల ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణం ప్రాజెక్టులో ఉన్నత పాఠశాల, వైద్యశాల ఏర్పాటు చేసి 60 ఏళ్లని నేపథ్యంలో సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే వజ్రోత్సవాలు శనివారం సున్నిపెంటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో వచ్చారు. ప్రాజెక్టు ఉన్నత పాఠశాల ఆవరణంలో 6,000 మంది పూర్వ విద్యార్థులు యూనిఫామ్ ధరించి స్పోసా పూర్వ విద్యార్థుల సంఘం గీతం ఆలపించారు. ఈ గీతానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రికార్డు ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. కళ్లలో తీవ్ర రక్తస్రావం కలిగించే ఒక ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్లో కలవరం సృష్టిస్తుంది. క్రిమియన్ కాంగో హెమారేజిక్ ఫీవర్ CCHF అనే వ్యాధి ఒక రకం పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఇది ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగు చూసింది. దీంతో బ్రిటన్ అప్రమత్తమైంది. ఫ్రాన్స్లో వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని తన పౌరులకు సూచించింది. CCHF ఎబోలా వైరస్కు సంబంధించింది. ఆఫ్రికా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్పెయిన్ సహా పశ్చిమ ఐరోపాల్లో ఈ వెలుగును చూశాయి. ఇది హయలోమా మార్గినాటం అనే పురుగు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారి శరీర ద్రవాల నుంచి కాకుండా ఇతరులకు సోకుతుంది. CCHF వ్యాధి లక్షణాలు ఆరంభంలో ఎబోలాను పోలి ఉంటాయి. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపులో నొప్పి కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్ది లక్షణాలు తీవ్రమవుతాయి. ముక్కు, కళ్ళు, చర్మంలోని రక్తనాళాలు పగిలి వాటి నుంచి రక్తస్రావం తలెత్తవచ్చు. జ్వరము, కళ్ళు తిరగటము, మెడ, వెన్ను, తలనొప్పి, కళ్ళు ఎర్రబారటం, వెలుగును చూడలేకపోవటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. దీనికి చికిత్స ప్రస్తుతము CCHFకు టీకాలేమీ లేవు. రోగి శరీరమే ఈ వ్యాధిపైన పోరాడేలా తోడ్పాటు అందించేందుకు విధానాన్ని అనుసరిస్తున్నారు. గతంలో CCHF విజృంభణ జరిగినప్పుడు బాధితుల్లో 10 నుంచి 40% మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. బొగ్గును మౌలిక సదుపాయాల రంగం కింద వర్గీకరించాలని ఆర్థిక సేవల విభాగాన్ని DFS కోరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ
శనివారం వెల్లడించింది. ఇది జరిగితే వాణిజ్య బొగ్గు గనులకు ఆర్థిక సాయం పైన ఫైనాన్సింగ్ లభిస్తుందని పేర్కొంది. ఈ పునర్విభజనతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల కాలానుగుణంగా పెరుగుతున్న బొగ్గు రంగం అవసరాలకు మరింత సమర్థవంతంగా తీర్చడానికి విధానాలను రూపొందించడానికి అనుమతిస్తుంది. భవిష్యత్తులో బొగ్గు ప్రాథమిక ఇంధన వనరుగా మిగిలిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. బొగ్గు గనులకు ఫైనాన్స్ చేసేందుకు బ్యాంకులు తమ సుముఖత వ్యక్తం చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. నేడు అంతర్జాతీయ స్ట్రోక్ డే. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్న బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఈ సమస్య కనిపించేది. బాధితుల్లో 30 నుంచి 45 ఏళ్ల వయసుల మధ్య ఉన్నవారు 15% ఉంటున్నారని చెప్తున్నారు. మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యాల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది. రక్తం గడ్డగట్టడం ద్వారా నాళాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోయి మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోవటము ఈ స్ట్రోక్కి కారణమవుతుంది. దీనికి హై బీపీ, మధుమేహం, పొగ తాగటం కారణాలు ఇండో అమెరికన్ పరిశోధనల సంయుక్త అధ్యయనంలో తేలిందని ఉచ్ఫాస్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రాపాపారావు తెలిపారు. దీంట్లో ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు: బాధితుల సగటు వయసు 58 ఏళ్లు, మొదటి 4 వారాల్లో మరణిస్తున్న వారు 30.5, తర్వాత 5 ఏళ్లలో మృతి చెందుతున్న వారు 27.1, 5 ఏళ్లలో మరోసారి స్ట్రోక్ గురయ్యేవారు 21.1, స్ట్రోక్ తర్వాత జీవన నాణ్యత కోల్పోతున్న వారు 32.4, పూర్తిగా కోలుకుంటున్న వారు 40%, కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారు 5.1%. సైన్యానికి మరో అధునాతన యుద్ధ వాహనము 30న ఎద్దు మైలారము ఆయుధ కర్మాగారం నుంచి విడుదల. భారత సైన్యానికి మరో అధునాతన యుద్ధ వాహనం అందుబాటులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కంది మండలము ఎద్దు మైలారము ఆయుధ కర్మాగారంలో దీన్ని రూపొందించారు. క్యారియర్ కమాండ్ కంట్రోల్ పోస్టు ట్రాక్ వెహికల్ CCPTగా పిలువనున్నారు. ఈ వాహనాన్ని బయటకు తీసే వేడుకను ఈ నెల 30న నిర్వహించనున్నామని కర్మాగారం పౌర సంబంధాల అధికారి సుభాష్ చంద్రగుప్త తెలిపారు. ఈ వాహనంలో 8 మంది సైనికులకు చోటు ఉంటుంది. యుద్ధ భూమిలో బాంబులు, తోటాలను తట్టుకునేలా తయారు చేశామన్నారు. ఈ వాహనాలకు DRDOకు చెందిన కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ CVRDE రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. నవంబర్ 1న ప్రపంచ వేగాన్ దినోత్సవం. ఈ సందర్భంగా అచ్చమైన శాకాహారం తినాలనే పప్పులు, పనీర్, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ రకమైన గుడ్లను అచ్చం కోడిగుడ్లలాగే ఉంటాయి. అసలైన గుడ్లను వీటిని కలిపి ఉంచితే తేడా బొత్తిగా కనిపెట్టలేము. ఈ కృత్రిమ గుడ్డును శనగపప్పు గ్రైండ్ చేసి పెరిఫెరా మసాలా, మ్యాగీ గుడ్డు లోపల ఉంచే పచ్చసొనను చేస్తారు. మలై కోవాలోని మొక్కజొన్న పిండి, రాక్ సాల్ట్ వేసి బాగా కలిపి తయారు చేస్తారు. మిలిపోల్ ఇండియాలో ఐకామ్ కారకాల్ ఆయుధాల ప్రదర్శన. అంతర్గత భద్రతపైన ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శన పేరు మిలిపోల్ ఇండియా 2023లో ఐకామ్ కారకాల్ తమ ఆయుధ ఉత్పత్తులను ప్రదర్శించాయి. హైదరాబాద్లో తయారు కానున్న సబ్ మెషిన్ గన్స్, కాంబాట్ పిస్టల్స్, స్నైపర్, అసాల్ట్ రైఫిల్స్ ఇందులో ఉన్నాయి. గురువారం నుంచి శనివారం వరకు ఢిల్లీలో ప్రగతి మైదానంలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ అత్యాధునిక ఆయుధాల నమూనాలను రక్షణ రంగంలోని సంస్థలు, అందులోని నైపుణ్యం ఉన్న ప్రముఖులను సందర్శనకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియాలో పథకంలో భాగంగా అత్యాధునికమైన సబ్మెషిన్ గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ తయారు చేసేందుకు అబుదాబికి చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్, హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, MEIL గ్రూప్ సంస్థ ఐకామ్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కారకాల్ CEO హమద్ అల్ అమేరీ మాట్లాడుతూ తమ ఉత్పత్తుల ప్రదర్శనకు మిలిపోల్ ఇండియా 2023 ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్గా అనంతనాథ్
కోశాధికారిగా తెలుగు వ్యక్తి కేవి ప్రసాద్. ఎడిటర్ గిల్ట్ ప్రెసిడెంట్గా కారవాన్ మ్యాగజైన్ ఎడిటర్ అనంతనాథ్ ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగినట్టు గిల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి అవుట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ రుబెన్ బెనర్జీ కోశాధికారిగా ఆంగ్ల దినపత్రిక ట్రిబ్యూన్ సీనియర్ అసోసియేటెడ్ ఎడిటర్ కేవి ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈయన తెలుగువారు, స్వస్థలం మచిలీపట్నం, ఢిల్లీలోనే పెరిగారు. లివ్ లాంగ్ ఈ మొబిలిటీ నుంచి విద్యుత్ సైకిళ్లను తయారు చేసే సంస్థ హైదరాబాద్ సంస్థ లివ్ లాంగ్ ఈ మొబిలిటీ 2 ప్రీమియం మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. యుఫోరియా ఎల్ఎక్స్, నెస్టార్ ఎస్ఎక్స్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి సురేష్ వెల్లడించారు. ఇవి గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని తెలిపారు. పట్టణాల్లో ప్రయాణాలకు సరదాగా సైకిల్ యాత్రలు చేసేవారికి అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే పెడల్ అసిస్ట్తో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు యుఫోరియా ఎల్ఎక్స్ వెళ్తుందని చెప్పారు. వయాధికులు ఈ సైకిళ్లను సులభంగా వినియోగించేలా రూపొందించినట్టు తెలిపారు. యువత ఈ మధ్య కాలంలో పర్యావరణ హిత వాహనాలను ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. వారికి నచ్చేలా వీటిని తీసుకొచ్చినట్లు ఈ సంస్థ తెలిపింది. భారత ర్యాలీ ఛాంపియన్షిప్ ఐఎన్ఆర్సి రేసు హైదరాబాద్లోని శివారులో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో సంఘీనగర్లో ఈ ఛాంపియన్షిప్ 4వ రౌండ్ పోటీలు జరుగుతున్నాయి. శనివారం 4 దశల పాటు రేసు కొనసాగింది. ఆదివారం మరో 2 కఠినమైన దశలున్నాయి. అనంతరం తుది విజేతను ప్రకటిస్తారు. తొలి రోజు రేసు ముగిసేసరికి ఆరూర్ విక్రమ్ రావు, ఏజీ సోమయ్య చెట్టినాడ్ స్పోర్టింగ్ 54 నిమిషాల 15.3 సెకండ్ల టైమింగ్తో ఓవరాల్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నిన్న జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో క్రికెట్లో ఆస్ట్రేలియా 388 అత్యధిక భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ 383 స్కోరుతో 9 వికెట్ల నష్టానికి పోరాడి ఓడిన న్యూజిలాండ్. దీంట్లో హైలైట్స్ ఈ మ్యాచ్లో చూసినట్టయితే 59 హెడ్ సెంచరీకి తీసుకున్న బంతులు 59. ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం సాధించిన ఓపెనర్గా రోహిత్ శర్మ 2023లో ఆఫ్ఘనిస్తాన్ పైన 63 బంతుల్లో రికార్డును హెడ్ బద్దలు కొట్టాడు. 771 ఈ మ్యాచ్లో 2 జట్లు కలిసి చేసిన పరుగులు. ప్రపంచ కప్లో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇంగ్లాండ్తో నేడు జరగనున్న భారత్ పోరు. ఈ మ్యాచ్ ఇండియా ఒకవేళ గెలిస్తే నాకౌట్కు అర్హత సాధించనుంది. 69 వన్డేల్లో 2000 మైళ్ళు రాయిని అందుకోవడానికి శ్రేయస్కు అవసరమైన పరుగులు. ముగిసిన పారా ఆసియా క్రీడలు. భారత పతకాల సంఖ్య సెంచరీని దాటింది. మొత్తం 111 పతకాలు సాధించింది భారత్. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో కొత్త రికార్డును నెలకొల్పుతూ పోటీలను ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు శనివారం 4 స్వర్ణాలతో సహా 12 పతకాలు సొంతమయ్యాయి. ఏ స్థాయి మెగా ఈవెంట్లోనైనా భారత్కి ఇదే ఉత్తమ ప్రదర్శన. ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన భారత్ 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 101 పతకాలు నెగ్గింది. తాజా ప్రదర్శనతో భారత్ పారా ఆసియా క్రీడల్లో 5వ స్థానంలో నిలిచింది. ఆతిథ్య చైనా 521 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చైనా 214 స్వర్ణాలు, 167 రజతాలు, 140 కాంస్యాలు. అథ్లెటిక్స్లో నీరజ్ యాదవ్ స్వర్ణంతో మెరిశాడు. జావలిన్ త్రోలో అతడు 33.69 మీటర్లు విసిరాడు. అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో దిలీప్ గోవిత్ 49.48తో పసిడి సొంతం చేసుకున్నాడు. ఆఖరి రోజున చెస్లో 2 స్వర్ణాలు సొంతమయ్యాయి. వ్యక్తిగత ర్యాపిడ్ B1 విభాగంలో సతీష్ దర్పణ్ పసిడి గెలవగా ప్రధాన్ కుమార్, అశ్విన్ భాయ్ రజత కాంస్యాలు సాధించారు. టీం విభాగంలో సతీష్, అశ్విన్, ప్రధాన్ పసిడితో మెరిశారు. రోయింగ్లో నంద్యాల జిల్లా
ప్యాపిలీకి చెందిన కొంగనపల్లి నారాయణ సత్తా చాటాడు. అతడు రాజస్థాన్తో కలిసి రోయింగ్లో రజతం నెగ్గాడు. PR3 మిక్స్డ్ డబుల్స్ స్కల్స్లో నారాయణ అనిత జోడీ రెండో స్థానంలో నిలిచింది. 2 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసి ఈ రజత పథకాన్ని గెలుచుకున్నారు. తెలంగాణ అమ్మాయి ఈశా సింగ్ కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లలో ఇషా, మను బాకర్, రిధమ్ సాంగ్వాన్లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మను బాకర్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 5వ స్థానంలో నిలవడం ద్వారా 2024 ప్యారిస్ ఒలింపిక్ కోటా స్థానాన్ని సంపాదించింది. క్వాలిఫికేషన్లో 591 పాయింట్స్ను సాధించి అగ్రస్థానంలో నిలిచిన బాకర్ ఫైనల్లో విఫలమైంది. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలుగమ్మాయి మేఘన, తేజస్విని సిమ్రన్ల బృందం రజతం గెలుచుకుంది. ప్రపంచ కప్ తర్వాత ఆతిథ్య భారత్తో జరిగే 5 మ్యాచ్ల T20 సిరీస్కు ఆస్ట్రేలియా కెప్టెన్గా మాథ్యూ వేడ్ నియమితులయ్యాడు. తొలి T20 నవంబర్ 23న విశాఖపట్నంలో జరుగుతుంది. ఆస్ట్రేలియా T20 జట్టు వేడ్, బెరాండార్ఫ్, అబాట్, టీమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, ట్రెవిస్ హెడ్, ఇంగ్లీష్, స్పెన్సర్ జాన్సన్, మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘ, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్టిత్, స్టాయినిస్, వార్నర్, జంపా ఈ టీంలో ఉన్నారు. జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండో స్వర్ణం దక్కింది. జాతీయ మహిళల 3x3 బాస్కెట్బాల్ జట్టు రాష్ట్రానికి పసిడి అందించింది. ఫైనల్లో తెలంగాణకు 17-14 తేడాతో ఢిల్లీని ఓడించింది. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్కు ఓ పసిడి రజతం దక్కాయి. మహిళల 81 కేజీల విభాగంలో ఎన్ లలిత పసిడిని ముద్దాడింది. స్నాచ్లో 96, క్లీన్ అండ్ జర్క్లో 115తో కలిపి మొత్తం 211 కేజీల బరువెత్తింది. ఆమె అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 109 కేజీల విభాగంలో బండారి విష్ణువర్ధన్ రజతం కైవసం చేసుకున్నాడు. అతను 320 కేజెస్ల స్నాచ్ 141, క్లీన్ అండ్ జర్క్ 179 ప్రదర్శనతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇవి అక్టోబర్ 29కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.